రుణపడి ఉంటామని చెప్పి ఇప్పుడు నిందలు వేయలేం. కరెక్ట్ గాని నిన్న రాత్రి వీళ్ళ చెల్లెలని తీసుకొచ్చారు కదా ఆంటీ, తనెక్కడుందో చెప్పమానండి. అవును, అదెక్కడుంది? అన్నం పెట్టే చేతులతో అమాయకుల్ని శిక్షించకూడదు. ఆ విషయం ఎక్కడి నుంచొచ్చిందో అది తెచ్చిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. నేను బతికే ఉన్నానని, మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని. వీరభద్రస్వామి ఉత్సవాలు ఘనంగా జరిపించడానికొచ్చాం. జరిపించి తీరుతాం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే స్వామివారి వైభవాన్ని అడ్డుకోవడం ఎవ్వరి తరం కాదు. మేం వాళ్ళని వదిలిపెట్టమన్న ప్రాణభయంతోనే ఇలా చేస్తున్నారు. కాని నేను చెప్పేదొకటే, శత్రువు నీడ కనబడ్డా సమూలంగా తుడిచిపెట్టేస్తా. ఊరికి ఆందోళన పడకండి, బయలుదేరండి. మమ్మల్ని క్షమించినందుకు సంతోషం అమ్మగారు. విషప్రయోగం విఫలమైందని తెలుసుకుంటే శత్రువు ఇంకో ప్లాన్ చేస్తాడు. ఉత్సవాలు పూర్తయ్యేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. లోపలికెళ్దాం పదండమ్మా. పదండి. ఏయ్, ఇది చెప్పడానిక మీరు నాకు ఫోన్ చేసింది? ఘట్టమనేని అఖిలాండేశ్వరి కుటుంబం అంతిమయాత్ర జరుగుతుందన్న శుభవార్త నాకు చెప్తారనుకున్నాను. వాళ్ళు క్షేమంగా హ్యాపీగా ఉన్నారని మీరు చెప్తుంటే విషయం తాగి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఆవేశపడకండి నీలాంబరమ్మా, ఏం చేస్తాం, వాళ్ళ టైం బాగుండి బతికిపోయారు. ఆ విష ఆహారాన్ని తిన్న వాళ్ళు బతకరు. అసలు మీరు ఆ విషయాన్ని కలిపారా లేదా అది చెప్పండి ముందు. విషయాన్ని కలిపాం, కాని కలిపిన అన్నాన్ని వాళ్ళు తినలేదు. అదేంటి, నేను నా చేతుల మీదుగా వాళ్ళకి వడ్డించాను కదా. కడుపు నిండా తిని భవానీ ఆంటీ బ్రేవ్ మంది కూడా, అది కూడా చావలేదంటే ఏం చెప్పాలి మీకు? నాకిక్కడ పిచ్చెక్కిపోతుంది. ఒక్కసారి నేను చెప్పేది వినండి, నిదానంగా మీకే అర్థమవుతుంది. విషం కలిపిన అన్నంలో కొంచెం పక్కకు తీసి అతిథుల కోసమని గిన్నెలో పెట్టింది పార్వతి. అయితే అందులో మేము బల్లిని పడేసొచ్చాం. ఆ గిన్నె నేలపాలయ్యి ఆ బల్లిని చూసి అన్నం మొత్తం విషపూరితమైందని బయటపడేశారు. మళ్లీ వాళ్ళు అన్నం వండి పెట్టారు. పడేసిన అన్నాన్ని కుక్కలు తిని చచ్చిపోయాయి. చచ్చిపోవాల్సిన వాళ్ళు చచ్చిపోకుండా కుక్కలు చచ్చిపోతే లాభమేంటి? నిజానికి మేము దొరికిపోయేవాళ్ళం. ప్రాణాలు పోతాయన్న నోరు మెదపకుండా ఉన్నందుకు సంతోషం రంగా, కాని ప్లాన్ చెడిపోయిందని మాత్రం బాధగా ఉంది. బాధపడకండి, వాళ్ల ప్రాణాలు తీసిన తర్వాతే మేము మీ ఇంట్లోంచి బయటపడతాం. తొందరపడకండి. ఇప్పుడు దేవ వాళ్లకు అనుమానం వచ్చే ఉంటుంది. ఈ ఇంట్లో చాలా జాగ్రత్తలు తీసుకొనుంటారు. ఉత్సవాల కోసం గుడికొస్తారు కదా, అక్కడ పని పూర్తి చేద్దాం. ఈలోపు మంచి అవకాశం గనక వస్తే ముగించేయండి. దొంగలమైన మమ్మల్ని నమ్మి 10 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు. మాట నిలబెట్టుకుని మొత్తం 1 కోటి రూపాయలు తీసుకుంటామమ్మా. వాళ్ల మీద డౌట్ రాకుండా ఉండాలంటే ఈ చీపురాంటిని వాడుకోవాలి. ఒక రాయి వేసి చూద్దాం. చీపురు వస్తున్నా. చిన్నబాబు, ఇదిగో నీ దగ్గర ఒకటి పెట్టుకో. ఐశ్వర్య, ఇది నువ్వు జాగ్రత్తగా కొంగులో కట్టుకో. పిన్ని, చాకుల్ని చాక్లెట్లు పంచినట్టు పంచుతున్నావేంటి? చాక్లెట్లు తిన్నంత ఈజీగా ఆ నీలాంబర్ని చంపేయాలని ఫిక్స్ అయిపోయాను. మీకెదురొచ్చినా ఆ పని కానివ్వండి.
తినే అన్నంలో విషం కలిపిన ఆ రాక్షసని గొంతు నిలిపి చంపేయాలి. దానికి కూడా మీరు రెడీగా ఉండండి. ఆంటీ ఎందుకింత ఆవేశంగా ఉన్నారు? కూల్ అయిపోతే ఏమి చేయలేం ఐషు. ఈ వేడి తగ్గకూడదు అంతే. ఆంటీ అంకుల్ వస్తున్నారు. హాయ్ మామ్. హాయ్ డాడ్. హాయ్ చిన్నబాబు. చిన్నబాబు, పెద్దబాబు ఎక్కడా? బ్రో పార్వతి ఇప్పుడే బయటికి వెళ్ళారు మామ్. చెప్పకుండా బయటికి ఎందుకు వెళ్ళాడు? కంగారు పడకండి ఆంటీ, పక్కనున్న మన పొలం దగ్గరికి వెళ్లారు. అక్క, నేను కత్తులు నూరి తీసుకొచ్చానక్క. నీలాంబరి ఈసారి తప్పించుకోలేదు. ముందు మనం తన కుట్రల నుంచి తప్పించుకోవాలి. ఇంట్లో ఇంతమంది ఉన్నా అన్నంలో విషం కలిపారంటే ఎవరిని అనుమానించాలి? మేమే అని మీకు తెలీదు. బతికిపోయారయ్య గారు, కానీ మిమ్మల్ని చంపేసే పోతాం. ఇంటికొచ్చిన ఊరు వాళ్ళందర్నీ పరీక్షించాలి. అనుమానం వస్తే పోలీసులకు అప్పచెప్పాలి. అందర్నీ అనుమానిస్తూ పోలేమండి. ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఊరి వాళ్ళ సంతోషాన్ని కరిగేలా చేయకూడదు. 1-2 సార్లు ఆలోచించి నీలాంబరి మనిషి ఎవరన్నది, తనకి ఎవరు సహాయం చేస్తున్నారో కనిపెట్టాలి. హలో, హలో, ఎవరు? మర్చిపోయావా అప్పుడే? ఎవరో చెప్పకుండా ఈ సోదంతా ఎందుకు? చీ పూ రూ. నువ్వా దరిద్రపు దానా? ఎందుకు ఫోన్ చేసావే? దమ్ముంటే నా కంటికి కనబడు. అప్పుడు ఈ చీపురు గంగాభవాని తడాకా ఏంటో చూస్తావు. ఫోన్ పెట్టే. ఎవరు చేసింది? అదే అక్క, ఆ రాక్షస నీలాంబరి. నీకెందుకు ఫోన్ చేసింది? తెలీదు బావగారు, దాంతో మాట్లాడడం అనవసరం. అయినా నిన్ను వదలను చిప్రు. మళ్ళీ ఫోన్ చేస్తుంది బావగారు. లిఫ్ట్ చేయి భవాని. లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. లిఫ్ట్ చేయి. హలో, ఎందుకు ఫోన్ కట్ చేస్తున్నావాంటీ? ఓ, ఎవ్వరికి అనుమానం రాకూడదనా? నువ్వెక్కడున్నా నా కోసమే సహాయం చేస్తావనుకో. ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ చంపేస్తే మన లక్ష్యం నెరవేరుతుందాంటీ. అప్పుడు నువ్వడిగిన కోరికలన్నీ నేను నెరవేరుస్తాను. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నా వాళ్ళని నేనెందుకు చెప్పుకుంటానే?
మాట మార్చకాంటీ. ఓ, పక్కన అక్కిలాంటి వాళ్ళున్నారా? అందుకేనా అంత ఆవేశంగా మాట్లాడుతున్నావు? నువ్వు ఒక్కసారి కనపడవే, నీ అంతు చూస్తాను. ఓ, ఇలా నిందలు వేసి నన్ను ఇరికించాలని చూస్తే నువ్వు నా చేతిలో చస్తావు. అందరూ వింటున్నారని నువ్విలా మాట్లాడుతున్నావని నాకు తెలుసా ఆంటీ? సరే, అలానే వచ్చి నేను నటించడం ఏంటే? నువ్వు నన్ను టార్గెట్ చేస్తున్నావని అర్థమైంది. ఏయ్ ఏయ్ ఏయ్, ఫోన్ కట్ చేయకు. అయ్యో చీపురు. ఏయ్, ఛీ. అక్క, అదేదో బాగుతుందక్క. నన్ను నమ్మండి, నేను మారిపోయాను. భవానీ, నువ్వు కంగారు పడకు. దాని మాటలు వింటేనే ప్లాన్ ఏంటో అర్థమవుతోంది. నిన్ను మేము అనుమానించాం. ఎందుకు అంటే నువ్వు నా భర్త తమ్ముడి భార్యవి. మా కుటుంబంలో భాగానివి. నీ కళ్ళలో నీళ్లు చూస్తుంటేనే తెలిసిపోతోంది నువ్వు మా మనిషివని. చాలక్క, ఈ మాట నందుకు చాలు. నాలాంటి దాన్ని ఎవ్వరూ క్షమించరు. కానీ క్షమించి నన్ను మీలో కలుపుకున్నారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ కుటుంబాన్ని కాపాడతానక్క. నువ్వేం చెప్తే అదే చేస్తాను. నీ మాటే శాసనంగా బతుకుతానక్క. ఒక్క నిమిషం అక్క, మళ్ళీ అదే ఫోన్ చేస్తుంది. హలో, పిచ్చిదానా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు తెలివి మీరి మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నావని మాకు తెలుసు. నువ్వు ఎన్ని ఎత్తుగళ్లు వేసినా ఎవ్వరూ మారిపోరు. నువ్వు కనబడితే ప్రాణం తీసి నిన్ను అడ్రస్ లేకుండా చెయ్యాలని చూస్తున్నావు. అలాగా? అయితే ఘట్టమనేని కుటుంబంలో ముందు చొచ్చేది నువ్వే. ట్రై చేసి చూడవే. నా ప్రాణం పోయినా పర్లేదు గాని ఈ ఇంటి మీద గాని నా వాళ్ళని గాని నువ్వు ఏమీ చేయకుండా చూస్తాను. స్పీకర్ ఆన్ చేసావు కదా భవానీ ఆంటీ? అఖిలాంటి వాళ్ళు వింటున్నారా? నేను చేసేది తప్ప ఒప్ప అని ఆలోచించట్లేదు. మీ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యడమే నా జీవితాశయం. నిన్ను చంపకముందే నీ నాలుక తీయించేస్తాను నీలంబరి. ఆ తర్వాత నువ్వు పిచ్చి పట్టి మాట్లాడకుండా మా ముందే కళ్ళు ముయ్యడం చూస్తాను. చూస్తానంటీ. అసలు ఉత్సవాలు ఎలా జరుగుతాయో అది చూస్తాను. హోయ్! భక్తురాలిగా వచ్చి చూస్తే దేవుడి దయతో కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఆ గుడి ముందే భిక్షమెత్తుకుంటాం. ఇంకా ఏదైనా కీడు తలపెట్టాలని చూసినా నీ ప్రాణాలు అక్కడే గాల్లో కలిసిపోతాయి. నువ్వొక్కదానివే రాకు నీలాంబరి, నీ వాళ్ళందరినీ రమ్మను.
ఎవ్వరూ మిగలకూడదు. అందరూ నా ప్రాణం తీయాలనుకుంటున్నారా అంకుల్? చాలా మంచిది. కానీ ముందు బయటికి వెళ్ళిన దేవా గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఏ అవకాశాన్ని అంత ఈజీగా వదులుకోను. గుడ్ బై అంకుల్. చీపురాంటీ, నువ్వు నాతో చేతులు కలపవు. ఆ విషయం నాకు ముందే తెలుసు. ఇంట్లో ఉన్న నా పని వాళ్ల మీద అనుమానం రాకూడదని ఫోన్ చేసి ఇలా డైవర్ట్ చేశాను. ఇప్పుడు దేవా గురించి టెన్షన్ పడుతుంటారు. ఎంజాయ్ చేస్తాను నేను. ఆంటీ, భావన ఏం చేస్తుందో ఏంటో. మహి, లెట్స్ గో. అవసరం లేదు ఐశ్వర్య. ఈ కుటుంబాన్ని కాపాడాల్సిన వాడు తనని తాను కాపాడుకోలేడా? నీలాంబరి మాటలకి బెదిరిపోయేవాళ్లు ఈ ఊళ్ళో లేరు అని తనకి తెలియాలి. ఓ చిలకమ్మా, ఎక్కడున్నావు? నేను పార్వతిని. కోకిలమ్మా, ఎక్కడున్నావు? నేను పెద్దబాబు గారు ఈరోజు ఈ ఊరు వచ్చాము. గువ్వతో గోరింకతో అందరితో చెప్పండి. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఏంటట్టా సుత్తున్నారు? స్వేచ్ఛ వస్తే మనిషి ఎంత సంతోషంగా ఉంటాడో నిన్ను చూస్తే అర్థమవుతుంది పార్వతి. ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు వాటి తాలూకా నీడను కూడా నువ్వు కనపడకుండా మేనేజ్ చేస్తావు. ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వస్తుందని ఆశ్చర్యపోతాను. నా కళ్ళ ముందు అమ్మగారు, అయ్యగారు, మీరు ఎట్టా ఉన్నారు చూసి నేను చాలా నేర్చుకున్నాను పెద్దబాబు గారు. ఆ ఇల్లే నాకు గుడి, బడి. ఆ ఇల్లు నీ ఇల్లు పార్వతి. నువ్వు ఆ ఇంటి కోడలు అని ఈ రోజు అమ్మ చేత చెప్పిస్తాను. ఇప్పుడున్న సంతోషం కన్నా రెట్టింపు అవుతుంది పెద్దబాబు గారు. ఏం తాత, బాగున్నారా? బాగున్నావమ్మా. ఏంటి పెద్దబాబు, పొలాలకొచ్చారు? అవునమ్మా, నా భార్య పార్వతి పచ్చని పొలాలు చూసి వెళ్దామని చెప్తే అందుకే తీసుకొచ్చాను. సంతోషం. ఇదిగో అయ్యా, ఇది తీసుకోండి. ఏంటమ్మా ఇవి? వర్షాకాలంలో ఈ ఆకులు మొలుస్తాయి.
ఇవి తింటే దగ్గు జలుబు ఇవేమి రావు. అవును పెద్దబాబు గారు, చిన్నప్పుడు మాకు ఇవే తినిపించేటోళ్ళు. అవును సరేమ్మా.